హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నంబర్ 17 రేపు ముల్లాన్పూర్ లో జరుగుతుంది. మరి పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలా. సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. మరి పంజాబ్ యొక్క దూకుడికి సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేస్తారా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వీడియో చివరిదా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే క్రికెట్ చూస్తారో మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ రేపు డబుల్ హెడర్ ఫస్ట్ మ్యాచ్. మరి మ్యాచ్ అనేది ముల్లాన్పూర్ లో జరుగుతుంది మధ్యాహ్నం పూట కాబట్టి చాలా ఇంట్రెస్ట్ ఉన్నది ఈ మ్యాచ్ అనేది. పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ రెయిన్ వల్ల రద్దు అవడంతో వాళ్ళు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. దాదాపు 1 వీక్ తర్వాత మ్యాచ్ అనేది ఫుల్ మ్యాచ్ ఆడబోతున్నారు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. చాలా తక్కువ స్కోర్ డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. రిషబ్ పంత్ చివరి దాకా ఉండి అడ్డుకోవడంలాగా నిలబడ్డాడు. మరి మన ఈ బౌలింగ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ ని ఎలా అడ్డుకుంటది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా వీక్ గా ఉంది బౌలింగ్. ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీగా లేడు. అలాగే ఇషాన్ మలింగ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నారు. జయదేవ్ ఉనాద్కట్ రన్స్ చాలా ఇస్తున్నాడు. హర్షల్ పటేల్ అతని పొటెన్షియల్ తగ్గట్టు అతను బౌలింగ్ చేయలేకపోతున్నారు. అలాగే స్పిన్నర్ వచ్చేసి హర్షదీప్ ఒక్కడే కొంచెం బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా బౌలర్స్ కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకసారి పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే రేపు మధ్యాహ్నం పూట మ్యాచ్ జరగబోతుంది కాబట్టి న్యూ ముల్లాన్పూర్ స్టేడియం. మరి ఇది ఈ గ్రౌండ్ లో అనేది ఫ్లాట్ అండ్ హార్డ్ వికెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే చక్కగా ఫాస్ట్ బౌలర్ కి చాలా హెల్ప్ ఉంటుంది. బౌన్స్ ఉంటుంది. అలాగే సీమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫాస్ట్ బౌలింగ్ 140, 150 ఎవరైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. జేవియర్ బెర్లెట్ కానీ అలాగే హర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు, ఇటు సైడ్ వచ్చేసరికి ఇషాన్ మలింగ లాంటి వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ గ్రౌండ్ లో. మరి ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 దాకా ఉంటుంది. ఎవరైతే 180 ఎబో కొడతారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. టాస్ గెలిచిన బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రౌండ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ గ్రౌండ్ లో 2 మ్యాచ్లు జరిగితే పంజాబ్ కింగ్స్ కి అలాగే SRH కి 2 టీంలు చెరో మ్యాచ్ గెలుచున్నారు. కాబట్టి SRH కి మంచి రికార్డ్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్స్ ఎటువంటి చేంజ్ అయితే చేయరు. వాళ్ళు సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. లాస్ట్ మ్యాచ్ రెయిన్ వల్ల అబాండెంట్ ఎందుకు కాబట్టి ఆ 1 పాయింట్ ఎందుకు పోయావరా అని తలపట్టుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే ఆ 1 పాయింట్ కూడా వాళ్ళు గెలుచుకునే వాళ్ళు, టేబుల్ టాప్ 2లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఓపెనర్స్ రియాన్ షారియా కానీ, ప్రెప్ సిమ్రన్ కానీ, అలాగే డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి కూపర్ కాన్లీ కానీ, శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్ వీళ్ళంతా టెరిఫిక్ ఫామ్ లో ఉన్నారు. ఒకవేళ అప్పుడప్పుడు కావాలనుకుంటే మార్కస్ స్టాయినిస్ లాంటి వాళ్ళు, బౌలింగ్ లో వచ్చేసరికి జేవియర్ బెర్లెట్ లాంటి వాళ్ళు, యజ్వేంద్ర చాహల్, వైశాఖ్ విజయ్ కుమార్ వీళ్ళు ముగ్గురు టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే హర్షదీప్ సింగ్ మన ఇండియన్ టాప్ వికెట్ ఇక T20 వరల్డ్ కప్ లో ఈ యొక్క IPL సీజన్ లో ఇంతవరకు ఒక వికెట్ కూడా తీసుకోవాలి. 3 మ్యాచ్లు అయిపోయినాయి. అంటే 3 మ్యాచ్లు 2 జరిగాయి కాబట్టి 2 మ్యాచ్లు ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. 40కి పైగా రన్స్ ఇస్తున్నాడు. మరి హర్షదీప్ సింగ్ ఎక్కువ రన్స్ ఇవ్వడం, వికెట్ లిస్ట్కి వెళ్ళడం అనేది పంజాబ్ కింగ్స్ ఒక బిగ్ కన్సర్న్ ఉంది. T20 వరల్డ్ కప్ లో కూడా చూస్తాం అతను ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు. మరి హర్షదీప్ సింగ్ ఎలా కంబ్యాక్ చేస్తాడు, అతనికి వచ్చిన గ్రౌండ్ ఇది. మరి ఈ గ్రౌండ్ లో హర్షదీప్ సింగ్ ఎలా బౌలింగ్ చేస్తాడని చూసుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అతనికి మంచి రికార్డ్ అయితే ఉంది. ఓకే, సెకండ్ అండి. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి లాస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చిన ఆ తర్వాత ఇషాన్ కిషన్, అంకిత్ వర్మ వెంటనే అవుట్ అయిపోయిన తర్వాత హెన్రిచ్ క్లాసన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చిన పార్ట్నర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. వాళ్ళు చివరి దాకా ఉండి సరిగ్గా ఫినిష్ చేయలేకపోవడంతో ఆ మ్యాచ్ అనేది ఓడిపోయారు. ఆ తర్వాత వచ్చిన వెంకట ప్లేయర్స్ అందరూ వెంటనే అవుట్ అయిపోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనేది చేతులారా పోగొట్టుకున్నారు. సో ఎవరో ఒకరు మిడిల్ ఆర్డర్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చివరి దాకా ఉండి బ్యాటింగ్ ఫినిష్ చేయాలని కోరుకుంటారు ఇన్నింగ్స్ని. లేకపోతే ఇలాంటి తక్కువ స్కోర్స్తో మన ఈ బౌలింగ్తో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. బౌలింగ్లో వచ్చేసరికి జయదేవ్ ఉనాద్కట్ రన్స్ బాగా వెళ్ళిపోయాడు. అలాగే హర్షల్ పటేల్ సరిగ్గా బౌలింగ్ చేయట్లా. రిషబ్ పంత్ని అవుట్ చేయలేకపోయారు ఆ మ్యాచ్లో. సో చివరిదాకా మ్యాచ్ అనేది జరిగింది. గెలిచే మ్యాచ్ని ఓడిపోయారు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమైనా చేంజెస్ చేస్తారంటే లియామ్ లివింగ్స్టన్ ఏమైనా డ్రాప్ చేసి డేవిడ్ పైన ఏమైనా తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పిచ్ అనేది హార్డ్ అండ్ బౌన్స్ ఉంటుంది కాబట్టి
సో ఫాస్ట్ బౌలింగ్ చాలా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి డేవిడ్ పైన చాలా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా చాలా వీక్గా ఉంది కాబట్టి లియామ్ లివింగ్స్టన్ పక్కన పెట్టేసి డేవిడ్ పైన తీసుకొని సలీల్ అరోరాని బ్యాటింగ్లో తీసుకురావచ్చని నేనైతే అనుకుంటున్నా. ఎస్ఆర్హెచ్ ఇది ఒక చేంజ్ చేసేది అనుకుంటున్నా. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ వచ్చేసరికి ట్రావిస్ ఎడ్వర్డ్స్, జేవియర్ బేల్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇద్దరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మధ్య బ్యాటిల్ అనేది ఉంటుంది. జేవియర్ బేలెట్ ట్రావిస్ ఎడ్వర్డ్ కనుక తొందరగా అవుట్ చేస్తే పంజాబ్ కింగ్స్ గేమ్లో అయితే ఉంటుంది. అలాగే అభిషేక్ శర్మ వర్సెస్ మార్కో జాన్సన్, మరి ఇద్దరు బ్యాట్లు చాలా బాగుంటుంది. మార్కో జాన్సన్ అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్లో అవుట్ చేశాడు, అంతకుముందు T20sలో కూడా అవుట్ చేశారు. మరి వీళ్ళిద్దరు బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసరికి కోపర్ కాన్లీ వర్సెస్ డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి హర్ష దూబే, వీళ్ళిద్దరు బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్, అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. అలాగే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ హర్ష దూబే బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇటు సైడ్ ఈశాన్ మలింగ వర్సెస్ ప్రియాంక్ షారియా, ఈ బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రియాంక్ షారియా ఆడే ఆట చాలా చాలా హార్డ్గా ఉంటుంది. అతను స్ట్రైక్ రేట్ అనేది 300 అబోవ్ స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. సిఎస్కే మ్యాచ్లో అతను తక్కువ స్కోర్ కొట్టినా సరే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారంటే అతని స్ట్రైక్ రేట్ లెవెల్ ఎలా ఉందో చూడండి. అతను పవర్ ప్లేలో ఆడే హార్డ్ హిట్టింగ్ అనేది చాలా చాలా ఇబ్బంది అయితే కలిగిస్తుంది సన్ రైజ్ హైదరాబాద్కి. అతను తొందరగా అవుట్ చేస్తే పంజాబ్ కింగ్స్ కొంచెం బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నా. సో ప్రియాంక్ షారియా వాజ్ ఈశాన్ మలింగ్ తొందరగా ఇంట్రొడ్యూస్ చేస్తే ప్రియాంక్ షారియా తొందరగా అవుట్ అయిపోతే సన్ రైజ్ హైదరాబాద్ అయితే గేమ్లో అయితే ఉంటుంది. మరి ఈ బ్యాటిల్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి యజ్వేంద్ర చాహల్ వర్సెస్ హెన్రిచ్ క్లాసన్, ఈ బ్యాటిల్ అనేది అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్. మరి క్లాసన్ స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు. మరి యజ్వేంద్ర చాహల్ క్లాస్ని ఎంతవరకు కట్టడి చేస్తారని చూసుకోవాలి. మరి ఈ ఇద్దరు బ్యాట్లు మనకి చాలా. ఇంకా విన్ ప్రిడిక్షన్ వచ్చినట్టయితే మొల్లాన్పూర్ స్టేడియం అనేది సన్ రైజ్ హైదరాబాద్కి అలాగే పంజాబ్ కింగ్స్ ఇద్దరికి మంచి రికార్డ్ అయితే ఉంది. నేనైతే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 60% ఛాన్సెస్ ఉంది గెలిచడానికి, అలాగే సన్ రైజ్ హైదరాబాద్ 40%. సన్ రైజ్ హైదరాబాద్ కొంచెం బౌలింగ్ అనేది డెవలప్ చేసుకొని కొంచెం ఎక్కువ కష్టపడితే సన్ రైజ్ హైదరాబాద్ గెలవడానికి ఎక్కువ అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో 60% పంజాబ్ కింగ్స్కి, 40% సన్ రైజ్ హైదరాబాద్కి ఛాన్స్ ఉన్నాయి. అరే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారు, సన్ రైజ్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ గెలుస్తుందా కామెంట్ చేయండి. అలాగే మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.